నువ్వు కూడా బాగా పాటలు నేర్పించావు. థ్యాంక్ యూ పింకీ. ఏ పాట నేర్చుకున్నావు? నేను 3 పాటలు నేర్చుకున్నాను. 3 పాటలు నేర్చుకున్నావా? అవునండి. వెరీ గుడ్ పింకీ. నువ్వు మార్నింగ్ లో ఎన్ని గంటలు లేస్తావు? 10 గంటలా? 6 గంటలు. 6 లేస్తావా? అవునండి. లేచినట్టు ఏం చేస్తావు పింకీ నువ్వు? లేచినట్టే ప్రార్థన చేసుకుంటానండి. వెరీ గుడ్. పిల్లలు చూడండి, పింకీ చెప్పలు కొట్టట్లేదు. పింకీ అంట లేచినట్టు. పింకీ బాగున్నావా పింకీ? ఓకే కానీ మధ్యలో ఉంది పింకీ. అది వెరీ గుడ్. బాయ్ బాయ్ అనొద్దురా. పింకీని హాయ్ చెప్పండి అందరూ. హాయ్ పింకీ. మా పిల్లలు నువ్వంటే చాలా చాలా ఇష్టం. నిన్ను చూస్తే అల్లిపోతారా? ఎవరు అల్లిపోరు పింకీ? నువ్వు పొద్దున్న వచ్చావు కదా, పొద్దున్న కొన్ని విషయాలు చెప్తా ఉన్నావు కదా, కొన్ని విషయాలు చెప్పచ్చు కదా మా పిల్లలకి. చెప్తావా? పొద్దున్న ఎన్ని గంటలు లేగాలి చెప్పు. 6 గంటలు లేగడం. పిల్లలు చూడండి, పింకీ కొన్ని విషయాలు చెప్తుంది మీకు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఇస్ ద గుడ్ హ్యాబిట్. ఓకేనా? పొద్దున్న బేగ పడుకోవాలి, తొందరగా లేగాలి. ఓకే, పొద్దున్నే లేగాలని చెప్తుంది పింకీ. తర్వాత పింకీ లేచిన వెంటనే వెరీ గుడ్ పిల్లలు. ఇంకా జాగ్రత్తగా ఇప్పుడు దాకా ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోకపోతే విను. పింకీ చెప్తుంది ఇప్పుడు వరకు లేచిన వెంటనే మమ్మీ డాడీ గుడ్డు కావాలి, బెడ్ టీ కాఫీ కావాలంటావు, టీ కావాలంటావు, పాలు కావాలి. అది కాదు, లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. పింకీ చెప్పింకి ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ చదవాలి. అంతేగాని పాస్ మొక్కని ఇంట్లో పూరి తినకూడదు. పొద్దున్న లేచినట్టే ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం చదువుకోవాలి పిల్లలు. అంతే మీకు. నెక్స్ట్ చెప్పింకి నీకు ఎవరన్నా కనిపించారనుకో, మీ టీచర్ గారు కానీ, సండే స్కూల్ అక్క కానీ, అన్నయ్య కానీ ఎవరన్నా కనిపిస్తే ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఏం చెప్పాలి? అంతేగాని రే ఆడ వస్తున్నాడు రా బాబు, వస్తున్నాడు వచ్చేస్తున్నాడు అన్ని పిల్లల సంతలో వెళ్ళిపోతుంది ఎలా ఉంది, అలా చేయకూడతాం. ఇది ఏం చెప్తుందంటే పెద్దోళ్ళు కనిపించినప్పుడు నమస్కారం చేయాలి. ఏం చేయాలి? నమస్కారం చేయండి పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడన్నా అలా చేయకపోతే ఇప్పుడు నుంచి పింకీ చెప్తుంది కంపల్సరీగా పాటించాలి అంతే. ఓకే పింకీ. పింకీ ఇంకా చెప్పు, ఇంకే విషయాలు? మధ్యాహ్నం భోజనం బాగున్నాయా? బాగున్నాయి. అది గుర్తొచ్చింది నీకే? వెరీ గుడ్. అయితే పింకీ ఇప్పుడు ఏంటంటే నువ్వు వాక్యాలు చదువుతావా? వాక్యాలు చదువుతావా? బైబిల్ చదవడం వచ్చా నీకు? నువ్వు ఎన్నో క్లాసు? నేను 4వ క్లాసా? అంటే యూ స్టడీయింగ్ 4th క్లాస్? 4th క్లాసా? పిల్లలు జాగ్రత్తగా వినండి. పింకీ అంట 4th క్లాస్ చదువుతుందంట. ప్రతిరోజు బైబిల్ చదువుతుందంట. మనం చాలా మంది 10కి వస్తారు, 11కి వచ్చి 12కి వచ్చినా సరే బైబిల్ చదవడం రాకూడదురా బాబు. కానీ పింకీ 4వ క్లాస్ అయినా సరే దేవుని వాక్యాన్ని బాగా చదువుతుందంట. కాబట్టి మనం ఏతిగా ఎంకరేజ్ చేసినా దేవుని వాక్యం చదవడం రాకపోతే పిల్లలు అది చాలా షేమ్. కాబట్టి దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి, తెలుగు కూడా బాగా నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి. ఓకేనా పింకీ? పిల్లలకు చెప్పాను నువ్వు కూడా బాగా చదువు, అంతే అర్థమైందా? అంతేగాని నాకే వచ్చేసింది మీకు ఎవరికీ రాదు, నేను 4వ క్లాసు వాక్యం చదువుతున్నాను అలాంటి మాటలు ఏమి మాట్లాడకూడదు. ఓకేనా పింకీ? మీకు ఎంత ఉన్నా సరే ఎవరు కనిపించినా మాస్టర్ గారు కనిపించినా, అన్నయ్య కనిపించినా, అక్క కనిపించినా, ఎవరు కనిపించినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఓకేనా పింకీ? అయితే రేపు ఎన్ని గంటలకు సిబిసి? 8 గంటలకేనా? నువ్వు
ఎన్ని గంటలు వస్తావు పింకి? అవునండి. ఓకే పింకి, ఈరోజు ఏం నేర్చుకున్నావు ఈరోజు నువ్వు? ఈరోజు సాంగ్స్, యాక్షన్స్, మ్యాజిక్స్, గేమ్స్, స్టోరీలు, ఇంకా వాక్యాలు నేర్చుకున్నావా? ఓకే పింకి, నీ స్టోరీ విన్నావా? మార్నింగ్ విన్నావా? మొట్టమొదటిసారిగా మనల్ని ఎవరు పుట్టించారు పింకి? వెరీ గుడ్. పిల్లలు జాగ్రత్తగా అంటే మార్నింగ్ మన స్టోరీ విన్నాం కదా, మనల్ని అమ్మ నాన్న పుట్టించారు. మరి అమ్మ నాన్న ఎవరు పుట్టించారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పుట్టించారు. మరి ఆదాముని ఎవరు పుట్టించారు పిల్లలు? పింకి, తండ్రి అయిన దేవుడు పుట్టించాడంట ఆదాము అవ్వని. కానీ ఆదాము అవ్వ దేవుని మాట వెళ్ళలేదు. పిల్లలు అవ్వ చెప్పాడు, ఇదిగో అవ్వ మధ్యలో ఉన్న పండ్లు మాత్రం అవుతుందంటే అవ్వ కోసుకుని తినేసింది, ఆదాము కూడా ఇచ్చేసింది. ఇదిగో పాపం అంటే ఏంటో కాదు పిల్లలు. సరే కూర్చోండి, కూర్చోదనుకో, అదే పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం అని బైబిల్ చెప్తుంది పిల్లలు. కాబట్టి దేవుని మాట అవ్వ వెళ్ళలేదు, ఆదాము కూడా వెళ్ళలేదు. అప్పుడు పాపం ఈ లోకానికి వచ్చింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు చాలా మంది పంపించాడు పిల్లలు, పాపం పోతేమో అని చెప్పి చాలా మంది ద్వారా చెప్పించాడు. కానీ ఈ లోకంలో ఎక్కడ పాపం పోలేదు. కానీ యేసు ప్రభువారే తండ్రి అయిన దేవుడే కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనుషులందరి కోసం శిలువ మీద మరణించాడు. కల్పింగి యేసయ్య ఎన్నో రోజులు తిరిగి లేచాడు? 3 రోజులు తిరిగించాడు. యేసయ్యకి శిలువలో ఎన్ని కోట దెబ్బలు కొట్టారు? శిలువకెళ్ళి ముందు 39. శిలువ మీద యేసయ్య శిలువలో ఎన్ని మాటలు పలికాడు పింకి? 7 మాటలు పలికాడు. కాబట్టి ఇగో యేసయ్య కొట్టునని క్షమించాడు, యేసయ్య కోడలతో కొట్టునని క్షమించాడు, యేసయ్య సిలువేసినని క్షమించాడు, యేసయ్య నమ్మేసినని కూడా క్షమించాడు. మనం కూడా ఎవరితోనా గొడవలు ఉంటే పిల్లలు వాళ్ళని మనం క్షమించి క్రీస్తు ప్రేమతో వాళ్ళని మనం క్షమించాలి పిల్లలు. ఓకే పింకి, యేసయ్య మన కోసం వచ్చాడు కదా, యేసయ్య సిలువేశాడు, మళ్ళీ తిరిగి లేచాడు, 3వ దినాన్ని వెళ్ళాడు. మన కోసం ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు పిల్లలు. కాబట్టి మనం కూర్చోవడం, మనం మాట్లాడడం, ఎలా వింటున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. మన మమ్మీ డాడీ చూడపోవచ్చు, కానీ తమ్ముడు చెల్లి మన అబద్ధాలన్నా, దొంగతనాలు చేసిన, బూతులన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా యేసయ్య దేవుని ఆత్మ మనతో ఉంటుంది అనే విషయాన్ని మనం విన్నాం. ఇంకే ఇప్పటి వరకు మరి యేసయ్య గెస్ట్గారుగా లేకపోతే మనం ఏం చేయాలి పింకి? యేసయ్యని క్షమించమని అడగాలి. పిల్లలు జాగ్రత్తగానండి. తప్పు ఎవరు చేసినా సరే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను తప్పు చేశాను, ఇంక క్షమించేసేయా అంటే యేసయ్య మనల్ని క్షమిస్తానని చెప్పి పింకి పింకి, మీ తమ్ముడు వచ్చారా? ఎప్పుడు వస్తారు? రేపు వస్తారా? ఓకే ఓకే. మీ తమ్ముడిని అంగుళూరు వస్తారా? అంగుళూరు వస్తారా? రేపు పిల్లలు మీరు ఎన్ని గంటలు వస్తారు? 8 గంటలు వస్తారా? మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారా పిల్లలు? పింకి తీసుకొస్తావా? మరి తీసుకొస్తావా? వెరీ గుడ్. ఓకే పిల్లలు బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ బాయ్ పింకి చెప్పి వచ్చాము. నాకు ఈ అక్కేమో చూసి ఇచ్చిందండి, ఈ అక్కేమో కేక్ ఇచ్చిందండి. కేక్ ఇచ్చింది నీకు? ఎప్పుడు? ఇంకే ఉంటావు అయితేనే జోక్లేస్తున్నా. నేను వెళ్ళిపోతావా? ఓకే బాయ్ చెప్పండి. టుమారో కలుద్దాం పింకి. బాయ్ బాయ్. పాస్ బాయ్. బాయ్.
ఒకసారి అందరూ మామూలు చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ మనం టుమారో కలుద్దాం. ఎవరు వస్తారు? ఎవరు? పిక్కియా? ఎక్కడ పిక్కి? హాయ్ పిక్కి. ఏంటి పిక్కి బాబు, నువ్వు ఇప్పుడే వచ్చి మళ్ళీ వెంటనే ఏంటి బాయ్ అన్నావు? సారీ కాదు, మా పిల్లలేమో నీ కోసం వెయిట్ చేస్తున్నారా, నువ్వేమో బాయ్ అన్నావా? ఎందుకంటే ఉత్తప్పుడు నేను వస్తున్నాను కదన్యో, అప్పుడు నాకెవరో ఒకరు బాగా చెప్తారండి. ఎవరో ఒకరు బాగా చెప్తున్నారా? అవునండి. ఓకే ఓకే రా పిక్కి. స్టిప్ చేయండి. సరే నేను వస్తాను. పిక్కి రా పిక్కి. హాయ్ పిల్లలు. బాగున్నావా? ఎవరు ఏడుస్తుంది? మెరిసి పిల్లలు పిక్కి భోజనం చేసావా? చేశానండి. ఏం కూర? కూర చికెన్ అండి. చికెనా? ఓకే, బాగుందా? చాలా బాగుందండి. చాలా బాగుందా? వెరీ గుడ్. ఓకే, ఈ సిబిసి వచ్చావు కదా? అవునండి. ముఖ్యమైనది ఉత్సవం పెట్టిన ఎన్నిసార్లు ఎప్పటి పట్టుకోద్దండి. మొదలు ఎప్పుడు చేస్తున్నా పిక్కి నీకు? అవునండి. అవునా? అందుకే అడిగాను మధ్యాహ్నం బిర్యానీ ఎక్కువ తినేసానండి. మధ్యాహ్నం బిర్యానీ పీగిలాడుతున్నావా? అవునండి. అందుకే మాట్లాడకపోతున్నావా? అవునండి. వెరీ గుడ్. నువ్వు అలా తిన్నావు కానీ మా పిల్లలు బాగా తిన్నారు అంతే. అంటే నేను తినబోదండి. అలా కాదు పింకి, అంటే ఎక్కువ తిన్నావేమో మాట్లాడకపోతున్నావు అన్నాను అంతే. ఓకే పింకి, మా పిల్లలకి హలో మెర్సీ పింకి, నీకు మెర్సీ తెలుసా? తెలుసా? మమ్మీ మొన్న ఫ్రెండా? అవునండి. ఫ్రెండ్ అయితే ఓకేలే. ఓకే కాదు మెర్సీ, సారీ కాదు పింకి. అని నా పేరు పిచ్చేది. పింకి సారీ సారీ. మీ తమ్ముడు వస్తాడు నీకు? అవునండి. పిలవచ్చు కదా ఒకసారి. నీ పిలుస్తున్నానండి. పిలిపి. పింకి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడంట. వాళ్ళ తమ్ముడితో మాట్లాడదాం, ఈ విషయాలు తెలుసుకుందాం. పింకి వాళ్ళ తమ్ముడే. పింకి ఏం చెప్పింది మొన్న? ప్రతి ఆదివారం సండే స్కూల్ ఎన్ని గంటలకు దగ్గర? 10:30గా? 8 to 10 సండే స్కూల్ ఎన్ని గంటలండి? సండే స్కూల్ 10:30గా? 10:30 కంపల్సరీ సండే స్కూల్ అందరూ రావాలి. పింకి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు మా మంచికి, చూద్దాం. బాగున్నావా? బాగున్నానండి. అది చెప్పేది అయిపోయింది. చెప్పు ఏంటి అలా ఉన్నాను? మొన్న కారు పోత తెలిసిందండి. కారుకుపోత తెలిసిందా? నిన్న సిబిసి రాలేదని. సిబిసి రాలేదు నువ్వు? అవునండి. రాకుండా ఏం చేసావు మరి? క్రికెట్ ఆడుకున్నాను. అయ్యో, సిబిసి సండే స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకుంటే ఇలాగే ఉంటుంది. చెవు హాస్పిటల్ అలాంటి పని చేయాలి. అలాంటి పని చేయాలి. ఓకేనా? జానీ జానీ ఏం పని లేదు. చెప్పు జానీ ఎంత చెప్పారు బాబు? ఎన్నిసార్లు చెప్పారండి బాబు నాకు జానీ? ఓకే ఓకే, ఇదే జానీయా? జానీ జానీ. ఓకే జానీ. జానీ కాదండి బాబు. జానీ జానీ.
చెప్పండి ఏం పేరు ఓకే. ఎవడు పోనీ అంటున్నాడు. ఏయ్, తప్పు అలా అనకూడదు. నిజంగా అలా ఉన్నా మీరు అలా అనకూడదు. నేను పోతానండి బాబు. అయ్యో అయ్యా జానీ అని వెళ్ళిపోయాడు. అయ్యా ఆ, ఎవడో కానీ ఆ. నువ్వు వెళ్ళిపోరా బాబు, పింకీ నమ్మాలంటున్నాడే నేను. ఏయ్, ఎవరలా ఏ అమ్మ బాబు ఏంటది పోన్లే పోన్లే జానీ అయ్యా పోన్లే ఇదిగో పాస్టర్ వస్తారంట మాట్లాడుతున్నాను మీతో. పాస్టర్ వస్తారంట జానీ. పాస్టర్ గారండి బాబు. ప్రైజ్ పాస్టర్ గారు బాగున్నారండి. ఏంటి నల్లగా అయిపోయారా? ఏంటండి మరి ఏంటండి ఫ్లెక్సీలో చాలా తెగేసుకున్నారు. ఏంటండి నాకు చెప్తున్నారు. అర్థం కాలేదు. మరి ఇక్కడ నల్లగా పుట్టినట్టున్నారు కదా, మరి ఫ్లెక్సీలో ఏంటండి ఫోటో చాలా తెల్లగా ఉంది. టైట్ సరిపెట్టి వాడండి, చాలా తెల్లగా వస్తుంది. సరేండి సరేండి. నా పేరు పింకీ కాలేదు బాబు. అవునండి అవునండి. అయితే పడండి. బాబు బాబు ఏమన్నారా తాతగారు వెళ్ళిపోయారే? బాబు బాబు నేను అంకుల్ అంకుల్ బాబు. పిల్లలు బాబు బాబు ప్రైజ్ లాడ్ బాబు. మీ పిల్లలకి బాబు మాస్టర్ గారు మీ పిల్లలకి పెద్దలు వచ్చినప్పుడు ప్రైజ్ లాడ్ చెప్పమని చెప్పావు. ప్రైజ్ లాడ్ చెప్పమని చెప్పావు. ప్రైజ్ లాడ్ పిల్లలు బాగున్నా బాబు. అయ్యారు ఈ ఎండల వల్ల ఈ ఎండల వల్ల నాకు ఆరోగ్యం బాగాలేదు బాబు. అందుకే నాకు మాట అలా వస్తుంది. ఏమనుకోకండి బాబు. ఎండల వల్ల తాతయ్య ఆరోగ్యం పాడైపోయినా అందుకే మాట రాలేదు. చెప్పండి అంకుల్ బాబు మీకు విషయం చెప్పండి బాబు. ఓ విషయం చెప్పండి అంకుల్. పిల్లల్లో మాట్లాడకండి. పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు? తీపి పక్క అంటే నా మనవరాలు దీపిక. అయ్యారు అయ్యారు కాదండి అయ్యారు. నేను ఇందాక వస్తున్నా అలాగా వస్తుంటే మా జానీ గారు మిమ్మల్ని ఏదో అంటున్నారు కదా. ఏదో అన్నట్టు నేను చెప్తాను. రే జానీ జానీ బాబు వస్తున్నా తాతగారు. బేగరారా బాబు, నీకు మాసం చూస్తున్నాను ఇక్కడ. తాతగారు ఇందాక ఏంటి పాస్ గారితో ఎక్కడ వాడుతున్నాను. నేనేం చెప్పాను నీకు? నేను పాస్ గారితో ఎక్కడ వాడమని చెప్పానా? చెప్పండి తాతగారు.
ఇగో పిల్లలు, మీరు అందరూ చాలా బాగా పెట్టినారు, మంచిగా పెట్టినారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పిల్లలు, మీరు ప్రతి వారం సండే స్కూల్కి 10:30కి ఖచ్చితంగా రావాలి. మాస్టర్ గారు చెప్పిన మాట వినాలి, అన్నయ్యలు చెప్పిన మాట వినాలి, అక్కలు చెప్పిన మాట వినాలి, అందరి మాట వినాలి. పిల్లలు అర్థమవుతుందా? పిల్లలు అయ్యో ప్రిన్స్ బాబు అర్థమవుతుందా? ప్రిన్స్ బాబు, ప్రిన్స్ బాబు, ఏ జానీ, నేను చెప్పాను కదా నీకు ఎవరిని గట్టిగా పిలవద్దని చెప్పానా? ఎవరిని నువ్వేం అనకూడదు, నిశ్శబ్దంగా మాట్లాడాలి. అర్థమవుతుందా? పిల్లలు ఒకసారి జానీ మాస్టర్ గారికి ఒకసారి వెళ్ళి సారీ చెప్పు. సారీ మాస్టర్ గారికి. జానీ వెళ్ళి ఎప్పుడో ఎలా మాస్టర్ గారితో ఎక్కడగా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? మంచిగా విను, మన సండే స్కూల్కి వెళ్ళి మంచి విషయాలు నేర్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమవుతుందా? పిల్లలు, అయ్యగారు, అంకుల్ గారు నాన్న, పిల్లలు అయ్యగారు, పిల్లలకి నేను చెప్తున్నా జాగ్రత్తగా వినమని చెప్పు బాబు. నాకు ఆరోగ్యం బాగాలేదు బాబు, అయినా సరే మా పింకీ అన్నది తాతయ్య గారు మరి రావాలి. రోజు సిబిసి లాస్ట్ రోజు మాస్టర్ గారు అడిగారు మిమ్మల్ని, మీ అంకుల్ గారు ఏరని అడుగుతారు, వచ్చి కొన్ని విషయాలు మా పిల్లలకి చెప్పండి అని చెప్పి పింకీ చెప్పింది బాబు. అందుకని నేను ఆరోగ్యం బాగోకపోయినా సరే ఆటో కట్టించుకుని వచ్చాను బాబు. చూసారా, తాతయ్య గారికి ఆరోగ్యం బాగోకపోయినా మీకోసమే ఆటో కట్టించుకుని వచ్చారండి. ఒకసారి చెప్పబట్టండి బాబు. మా పిల్లలు ఆరోగ్యం బాగోపోయినా పింకీ ఏం చెప్పిందంటే, మీరందరూ ఖచ్చితంగా రావాలి అంకులు, మా పిల్లలు కొన్ని విషయాలు చెప్పాలి మీరు అని చెప్పింది బాబు. అందుకని నేను వచ్చాను. పిల్లలు ప్రతి పిల్లలు చూడండి, అన్న పింకీ వచ్చింది కదా, ఇవాళ వాళ్ళ అంకుల్ గారిని తీసుకుని వచ్చి మీతో ఏదో చెప్తారంట అంకుల్ గారు అని. మీరు ప్రతి ఆదివారం సండే స్కూల్ క్రమం తప్పకుండా రావాలి పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు? జానీ రా ఒకసారి. పిల్లలు జాగ్రత్తగా వినండి. జానీ కూడా సండే స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. నేను చెప్పాను, జానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే జానీ నువ్వు సండే స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి జానీ అని చెప్పాను బాబు. అవునండి. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతిరోజు ప్రతి వారం సండే స్కూల్కి వస్తే సండే స్కూల్లో చెప్పిన విషయాలు వినటం వల్ల దేవుని వాక్యం హృదయంలో ఉంటుంది బాబు. దాని ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు వినాలి. బాబు, ప్రతిరోజు పిల్లలు లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకోమని చెప్పండి బాబు. ఉదయం లెక్కనే ఏం చేయాలట? వాక్యం చదవాలట బాబు. పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన అంటే ఏం చేయాలంటే బాబు, యేసయ్యా నీకు వందనాలు, రాత్రంతా మాకు చక్కగా నిద్రించు, ఉదయమే లేవడానికి సహాయం దయచేసి యేసయ్యా అని దేవునికి వందనాలు చెప్పాలి బాబు. అర్థమైందా? ఏమని చేయాలంట ప్రార్థన? రాత్రంతా మంచి నిద్ర ఇచ్చావు, ఉదయం లేవడానికి సహాయం చేస్తావు, నీకు వందనాలు అని ప్రార్థన చేయాలి. పిల్లలు అర్థమైందా? పిల్లలు అర్థమైందా?
ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, బాయ్. మాస్టర్గారండి, ఎందుకంటే మీరు చూడటాను చాలా అందంగా ఉన్నావు జాని. థ్యాంక్ యూ. బొమ్మకి వెళ్దాం. నేను అప్పుడు వరకు చెప్తాను కానీ కొడుతున్నాను. పింకీ వచ్చింది. పాస్టర్ గారు, పింకీ పాస్టర్ గారు, పింకీ చెప్పండి. మా అంకుల్ గారు వచ్చారా? వచ్చారు పింకీ. మా అంకుల్ గారిని నేనే రమ్మని చెప్పానండి. థ్యాంక్స్ పింకీ, థ్యాంక్స్ చెప్పండి పింకీకి. అంకుల్ అంకుల్ నేను రావాలి, మా సండే స్కూల్ మా సిబిసి పిల్లలకు కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పానండి. థ్యాంక్ యూ పింకీ. అయ్యారు పింకీ పిల్లలందరూ మా అంకుల్ గారు చెప్పిన విషయాల్ని పాటించమని చెప్పండి. పాటిస్తారా అంకుల్ గారు చెప్పిన విషయాలు? ఓకే చెప్పండి పింకీకి. పిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, ఎప్పుడు లేగాలి? ఉదయాన్నే లేగాలి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అయ్యో పాస్టర్ గారండి, జాని ఎవరో వాడి ఆ పిచ్చి తిరిగిపోయింది అంటారండి. పిచ్చి కాదు, పింకీ తెలిపోయింది. అవునండి, లక్కీ అన్న, లక్కీ అన్న. లక్కీ నేను ఫ్రెండ్స్ అనే బాబు, లక్కీ నేను ఫ్రెండ్స్. అయ్యో ఈ ఫ్రెండ్ అని అతిగా ఎలాగని లక్కీ. నీకు జాని గారి ఫ్రెండ్ అతిగా లేదు లేదు, లక్కీ పింకీ ఫ్రెండ్ అండి. కాదు బాబు, లక్కీ నా ఫ్రెండ్ కాదని జోడి ఫ్రెండ్. పింకీ ఫ్రెండ్ కాదంట, లక్కీ జాని గారి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అనే బాబు, లక్కీ లక్కీ నా ఫ్రెండ్ అనే. పిన్స్ నా ఫ్రెండ్, ఫ్రెండ్స్ నేను కలిసి ఆడుకుంటున్నాను ఇందాక. అందుకేనండి జోడీని ప్రిన్సిపల్ దగ్గర ఆడుకోకపోతే డిసైడ్ బాబు. నువ్వు జాని గారి ఫ్రెండ్ నువ్వు జోడీని బ్యాడ్ బాయ్ అయ్యో నేను మెర్సీ లాలిపాప్ తింటానని బాబు. నువ్వు మెర్సీ లాలిపాప్ తింటుంటే లాలిపాప్ తింటుంటే జోడీని జానీ ప్రిన్స్ ఫ్రెండ్స్ నైకిరా మెర్సీ దగ్గర మెర్సీ దగ్గర లాలిపాప్ పట్టుకు పారిపోయాడా? లాలిపాప్ పట్టుకుని పారిపోయావా నువ్వు? లేదనే బాబు, పింకీ అనే అబద్ధాలు. ఏ పింకీ ఎందుకు అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్పడం తీరేదమ్మా. జానీ ఏడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు పింకీ. పింకీ అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? నువ్వు పింకీ నిజమే చెప్పిందా? కాదనే బాబు, ఈ జోడీలో అంతా అబద్ధాలేనండి బాబు. అది కాదు, పిల్లలు కూడా అదే అంటున్నారు, జానీ గడు అబద్ధాలని అంటారు. నేను మారిపోయినానే బాబు. నేను ఫస్ట్ లో తీసుకున్నాను కానీ ఇప్పుడు మారిపోయినాను, మంచోని అయిపోయాను. నమ్ముతారా? జానీ గడు మంచిగా అయిపోయాడు. నేను సిబిసి వచ్చాక దొంగతనం చేయకూడదని చెప్పారు కదా, నేను మారిపోయినానే బాబు. అలా సిబిసికి వచ్చాక దొంగతనాలు చేయకూడదని మారిపోయాడు జానీ. అనే అక్కడ సిబిసికి వచ్చాక బూతులు ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఇవన్నీ విన్నానని. విన్న తర్వాత నేను అలా చేయాలని, బూతులు ఆడకుండా, అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని. అమ్మో, ఇక జానీ సిబిసికి వచ్చాడు కదా, ఇక బూతులు ఆడట, అబద్ధాలు ఆడట, దొంగతనాలు చేయడంట, ఏమి చేయడంట, మారిపోయాడు. నేను పొద్దున్న లేసినాను, నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని ఎవరన్నా కనిపిస్తే ప్రజలని ఆ ప్రజల దగ్గర అందరికీ వందనాలు చెప్తున్నాను. అమ్మో, పొద్దున్న లెగ్గానే వాక్యం చేసి అందరికీ ప్రైజ్ లాట్ చెప్తారంట జానీ. పింకీ అది కూడా ఎప్పటి నుంచో చేస్తలేదని బావాడు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడు. ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాడా? అవునండి.
ఓహో. నిన్న ఆ, అన్నీ చెప్పాడు కదన్యా, ఆ, అందుకని ఈ రోజు మారాడన్యా. నిన్న చెప్పాలని ఈ రోజు మారిపోయాడా బాబు అంకుల్ గారు? ముందు అలాగే ఉంటారు బాబు పిల్లలు అంటే, ఆహా. వాక్యం ఉన్న తర్వాత మారిపోతారు బాబు. అవునా? వాక్యం విన్నాక మారిపోతారా మీరు? అంకుల్ గారు చెప్తున్నారు మీరు మారిపోతారని. మారిపోతారు పిల్లలు, మారిపోతారు. ఎప్పుడైతే బాబు బాబు అంకుల్ గారు ముందు వరకు అబద్ధాలాడి దొంగతనాలు చేసి బూతులాడి ఎలాగ ఉన్నా సరే, ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తుందో అప్పుడు అందరూ మారిపోతారు బాబు. అవునా? అందరూ మారిపోతారంట. రోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటే అందరూ మారిపోతారంట. దొంగతనాలు గట్రా చేయడం. ఎంత పాపైనా ఏసీ దగ్గరికి వచ్చి ఏసీ క్షమించమంటే ఏసీ వెంటనే క్షమించేస్తాడు బాబు. అవును, యేసయ్య వెంటనే క్షమించేస్తాడంట. మన పాపాలు మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు బాబు. పాపాలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి వింటున్నారా? కరెంట్ పోయింది కదా అందుకని. బాబు అంకుల్ గారు ఉంటాను బాబు, చాట్లు చెప్పండి. అలాగే అంకుల్ గారు. బాయ్ బాబు. బాయ్ చెప్పండి అంకుల్ గారు. బాయ్ పిల్లలు, బాయ్ పిల్లలు. అన్యా, పింకీ. మా అంకుల్ గారు చెప్పింది ఆ, మీ పిల్లలందరూ విన్నారు కదన్యా. విన్నారా? అంకుల్ గారు చెప్పింది విన్నారా? విన్నారంట. అన్యా, మరి వారు ప్రతి ఆదివారం సండే స్కూల్ వస్తారన్యా. పిల్లలు మీరు ప్రతి వారం సండే స్కూల్కి వస్తారు కదా, రావాలి. అనయ్య, పాస్టర్ గారు జానీ మీరు ఒక పాట పాడుతున్నా డ్యాన్స్ చేస్తామండి. ఎవరు? మీ పిల్లలు నేర్చుకున్న పాట ఒక పాట పాడితే మేము అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఎవరైనా పాట పాడితే డాన్స్ చేస్తారండి. ఎవరు పాడతారు? ఇక్కడ నేర్చుకున్నారు కదా నిన్న ఈ రోజు. అందరూ కలిపి పాడండి, కూర్చోనండి. అందరూ కూర్చున్నట్టు ఒక పాట పాడండి. ఏ పాట పాడతారు? హలో బ్రదర్ పాడండి. డాన్స్ చేస్తారు. పాడట్లేదు అందుకే వెళ్ళిపోయారు. మీరు గట్టిగా పాడట్లేదు అందుకే వెళ్ళిపోయారు. స్పీడ్ గా పాడండి. మీకు ఎలా నేర్పించారు? స్పీడ్ గా పాడడం నేర్పించారు కదా. పింకీ, మీకు నాకు మీ పిల్లలకి ఆ పిల్లలకి ఈ 2 రోజులు స్నాక్స్ మళ్ళీ టిఫిన్స్ లంచ్ పెట్టిన వాళ్ళందరికీ థాంక్యూ. పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చెప్పింది ఒకసారి అవును సార్. మా స్టైల్లో మీ స్టైల్లో డాన్స్ ఎలా చెప్తారండి? మీ స్టైల్లో
ఈసారి చెప్తాను. ఇక మీరు కూడా మనకి నిన్న టిఫిన్ పెట్టినట్టు తబిత ఆంటీ గారికి చెప్పండి లంచ్ పెట్టారు. రాణి ఆంటీ గారికి నిన్న ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. సుధారాణి గారికి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈరోజు మార్నింగ్ స్నాక్స్ పెట్టిన రాజాంటీ గారికి, అలాగే మధ్యాహ్నం లంచ్ పెట్టిన గౌరాంటీ గారికి, ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేసి కుమార్ ఆంటీ గారికి, మీ గిఫ్ట్స్ ఇస్తున్నటువంటి లివింగ్ గార్డ్ ఆర్మీ టీంకి గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పేసారు అందరం. ఒకసారి మెర్సీని ప్రిన్స్ని ఇలా తీసుకురండి. మెర్సీ ప్రిన్స్ అంటే ఎలా రండి? మెర్సీ పడుకుందంట, అయితే ప్రిన్స్ రమ్మండి. ప్రిన్స్ పారిపోయాడంట. లేదు ప్రిన్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ ఇక్కడ పిక్కి వెళ్తుంది. పిక్కిని చూసారు బాయ్ పిక్కి. యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. నాతో పాటు కలిపాడంతా చెమడు చల్లి కావాలి. యేసయ్యా నీ రక్షణానందం చెప్తాము చెప్పు మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. హృదయపూర్వకంగా చెప్పాలి తమ్ముడు. కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. హృదయపూర్వకంగా చెప్పాలి తమ్ముడు చెల్లి. యేసయ్య జరిగి వచ్చాడు. నీ హృదయంలో రావడానికి యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు చెల్లి చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు. కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా మారాలని అనుకున్నాను కానీ మారలేదు. నేను మారినట్లే జీవించాను. అందరినీ మోసం చేశాను. నన్ను చూస్తున్నా నిన్ను మోసం. నిజమైన మార్పును నాకు ఇమ్ము యేసయ్యా. కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. తమ్ముడు చెల్లి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఒకసారి యేసయ్యని పిలుద్దామా. కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. తమ్ముడు చెల్లి యేసయ్య హృదయం దగ్గర ఉన్నాడు, రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసయ్యని పిలుస్తావా. కావాలి యేసయ్యా నీ రక్షణానందం యేసయ్యా మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. మరొకసారి బిగ్గరగా చెప్తావు తమ్ముడే. కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా హృదయాంతరంగం. మరొకసారి బిగ్గరగా కావాలి యేసయ్యా నీ రక్షణానందం మారాలి. యేసయ్యా నా
హృదయాంతరంగం కావాలి అయ్యా, ఈ రక్షణానందం కావాలి యేసయ్యా, నా హృదయాంతరంగం. యేసయ్య హృదయంలో వచ్చేటప్పుడు చెల్లి యేసయ్య వచ్చాడు కాబట్టి కావాలి యేసయ్యా, ఈ రక్షణానందం మారాలి యేసయ్యా, దేవుడు మనకి తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకి తోడు. ఓకే పిల్లలు, యాక్షన్ అంటే ఫస్ట్ యాక్షన్ నేర్చుకున్నాం కదా, చెప్పండి చెప్పండి. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ దేవుడు మనకి తోడు. ఎవరో తోడు? దేవుడు అండి. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ దేవుడు మనకి తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకి తోడు. సముద్రమైన ఆకాశమైన అగ్నిగుండమైన అగాధమైన సముద్రమైన ఆకాశమైన అగ్నిగుండమైన అగాధమైన తోడు నేను నడిపిస్తాడు. తోడు అది ఆ పిల్లని కొడతావే ఏ మమ్మీ హలో బ్రదర్, I love it.